Hey, hi, hello students. Welcome back to our channel. So again, thumbnail చూసిన వెంటనే మీకు అర్థమైపోయింది. For this lecture, only all synopsis for thermal properties of matter in one short video. So ఈ పర్టికులర్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో పార్ట్స్ వైజ్గా ఇండివిజువల్గా ఇన్ డీటెయిల్గా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇన్ డీటెయిల్గా మనం డిస్కషన్ నేర్చుకున్నాం. అంటే వాట్ ఎవర్ యూ కెన్ లెర్న్ ప్రీవియస్ లెక్చర్స్, ఐ థింక్ 8-9 లెక్చర్స్ ఉన్నాయి. ఆ లెక్చర్స్ అన్నీ మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇన్ డీటెయిల్గా డెప్త్గా మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ కావాలంటే కంప్లీట్గా వీడియోస్ ద్వారా వెళ్ళండి. ప్రస్తుతం మనం ప్రిపరేషన్ టైంలో ఉన్నాం. ఫాస్ట్గా ఎంటైర్ లెసన్ని విత్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్తోన ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ప్రాబ్లం చేసేలాగా ఎలాంటి ఫార్ములాస్ నేర్చుకుంటే మనకు యూజ్ అవుతుందని చెప్పాలంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఆల్ సినాప్సిస్ గురించి డిస్కస్ చేసాం. బిగినింగ్ నుంచి ఎండింగ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వరకు, బిగినింగ్ అంటే థర్మోమీటర్స్ నుంచి అంటే స్కేల్స్ నుంచి మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వరకు ఏమేమి టాపిక్స్ ఏమేమి ఫార్ములాస్ కవర్ అవుతాయి, ఆ ఫార్ములాస్ని ఎలా యూజ్ చేస్తాం, అందులో వచ్చే కాన్స్టెంట్ వాల్యూస్ ఏంటి, అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో 1 by 1 నోట్ చేసుకోండి, ఒకసారి రివైజ్ చేసుకోండి. ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు హెల్ప్ అవుతాయి. అండ్ ఇవి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ వీడియో కంప్లీట్గా చూసారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయండి. కంపల్సరీ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వీ హ్యావ్ ఎ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లెసన్. ఐ గోనా డిస్కస్ ఆల్ సినాప్సిస్. ఓన్లీ సినాప్సిస్ డిస్కస్ చేస్తున్నా. సినాప్సిస్ అంటే జస్ట్ సింపుల్గా ఫార్ములాస్ అని చెప్పొచ్చు. ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో ఫస్ట్ బిగినింగ్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వెరీ హై వెయిటేజ్ ఉన్న టాపిక్ అని చెప్పొచ్చు హీట్ కంటెంట్. ఈ హీట్ కంటెంట్లో ఐదర్ ఇట్ ఈస్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్ అండ్ నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ 3 టాపిక్స్ని బాగా గ్రిప్ చేసుకోండి. మనకు జేఈఈ మెయిన్స్లోకి వచ్చేసరికి ఈజీగా 5 to 6 క్వశ్చన్స్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ నీట్ ఓరియంటెడ్కి వచ్చేసరికి ఈజీగా 6 to 7 క్వశ్చన్స్ చేయగలుగుతాం. నెక్స్ట్ మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఐదర్ ఎంసెట్ కావచ్చు, ఈఏపీ సెట్ కావచ్చు, ఈ పర్టికులర్ ఏ టాపిక్స్లోకి వచ్చినా సరే హెవీ వెయిటేజ్ ఉన్న కంటెంట్ ఏదంటే హీట్ కంటెంట్. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇందులో ఫస్ట్ మనం స్కేల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్కేల్స్ కంటే ముందు చిన్న డెఫినేషన్ వస్తుంది. హీట్ అండ్ టెంపరేచర్. హీట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఇట్ విల్ బీ బిట్వీన్ సరౌండింగ్ కూల్ బాడీ టు హాట్ బాడీ మధ్యలో మనం ఎలా టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుందని చెప్పేది హీట్ అని చెప్తాం. నెక్స్ట్ టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ హీట్ ఎనర్జీ స్టోరింగ్. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఎంత హీట్ లెవెల్ అనేది స్టోర్ అవుతుందని చెప్పేదాన్ని టెంపరేచర్ అంటాం. నెక్స్ట్ డిఫరెంట్ స్కేల్స్లో వస్తాం. స్కేల్స్లో వచ్చేసరికి ఫస్ట్ స్కేల్ ఫారెన్ హీట్ స్కేల్. వీటి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ అర్థం కావట్లేదంటే కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు లింక్స్ ఉన్నాయి. ఫారెన్హీట్ స్కేల్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ సెల్సియస్ స్కేల్. సో వాట్ ఎవర్ ఆర్డర్లో రాయాల్సిన లేదు, సెల్సియస్ స్కేల్. కొంతమంది అనుకుంటారు మళ్ళీ కామెంట్ సెషన్లో ఆర్డర్ మిస్ అయిపోయిందని చెప్తారు, అలా ఏం లేదు, మీకు నచ్చినట్టు రాయొచ్చు. కెల్విన్ స్కేల్ అండ్ నెక్స్ట్ రోమర్ స్కేల్. ఇవన్నీ డిఫరెంట్ వస్తాయి. ఈ స్కేల్స్లో మనం బేసిక్గా అల్టిమేట్గా ఫార్ములాస్ యూజ్ చేయాల్సింది ఏంటంటే మనకు ఒక ఫార్ములా వస్తుంది, ఏంది అన్నోన్ థర్మామీటర్ లేదా అన్నోన్ స్కేల్ థర్మామీటర్స్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేసేది x - LFP బై UFP - LFP అని రాస్తాం. దిస్ ఈజ్ అబౌట్ స్కేల్స్ రిలేటెడ్ ఫార్ములా రాస్తే ఇట్ ఈస్ జనరల్ ఈక్వేషన్ ఫర్ ఆల్ ద సిచ్యువేషన్ యూ కెన్ రైట్ ఇట్ కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ అవే జనరల్ ఈక్వేషన్. ఈ జనరల్ ఈక్వేషన్ ఏ స్కేల్కైనా కంపేర్ చేయొచ్చు. అండ్ అన్నోన్ థర్మామీటర్ స్కేల్ కూడా మనం కంపేర్ చేస్తాం. సో అన్నోన్ థర్మామీటర్ స్కేల్ కూడా కంపేర్ చేస్తాం కాబట్టి సో x - LFP - UFP. ఇక్కడ LFP అంటే యూ కెన్ రిమెంబర్ దట్ ఈజ్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్. సో ఈ పాయింట్స్ చదువుతున్నప్పుడు జస్ట్ రివైజ్ చేసుకున్నట్టే ఉండాలి. సో యూ కెన్ పుట్ ఇన్ 1.5x మోడ్లో కూడా పెట్టుకోవచ్చు, ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది లెక్చర్. అండ్ నెక్స్ట్ UFP ఈజ్ నథింగ్ బట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. సో ఈ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ కూడా మనం ఎలా ఉంటుందనే చెప్తాం. సో ఈ బేసిక్గా లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్స్ వెయిట్ని బేస్ చేసుకొని ఉంటాయంటే వాటర్ని కన్సిడర్ చేస్తాం. వాటర్ ఎక్కడైతే స్టీమ్ పాయింట్లో కన్వర్ట్ అవుతుందో దాన్ని అంటే స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ చేసుకోగలుగుతుంది. దాట్ ఈజ్ ఆల్సో లిక్విడ్ స్టేట్ టు స్టీమ్ స్టేట్లోకి వేపరైజేషన్ స్టేట్లో కన్వర్ట్ చేసి దాన్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. అండ్ నెక్స్ట్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ వేర్ ద వాటర్ విల్ బీ ఫ్రీజింగ్.
సో వాటర్ ఎక్కడైతే ఫ్రీజ్ అవుతుందో లిక్విడ్ స్టేజ్ నుంచి సాలిడ్ స్టేట్లోకి వస్తుందో, స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ చేసుకొని వస్తుందో దాన్ని లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. సో ఇది వాటర్ని బేస్ చేసుకునే చేస్తారు ప్రతి ఎక్స్పెరిమెంట్స్లో. అది ఎక్కడెక్కడ ఫారెన్హీట్ స్కేల్ కావచ్చు, సెల్సియస్ స్కేల్ కావచ్చు, కెల్విన్ స్కేల్ కావచ్చు, వీటన్నిటిని కంపేర్ చేసే ప్రాసెస్లో చేస్తాం. సో ఇక్కడ ఫారెన్హీట్ స్కేల్స్లో మనం ఫారెన్హీట్ స్కేల్స్లో కంపేర్ చేస్తే ఒకవేళ ఫారెన్హీట్ స్కేల్ తీసుకుంటే ఎఫ్ వీ హ్యావ్, అండ్ దీనికి లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అంటే -32 డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్హీట్స్ బై, అంటే 32 డిగ్రీస్ కంటే కిందికి వస్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రీజింగ్. నెక్స్ట్ 212 - 32 అని రాస్తాం. సో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇక్కడ ఎంత అంటే 212 దగ్గర ఇట్ గోయింగ్ టు బి స్టీమింగ్ పాయింట్. సో దట్ ఈస్ అ ఫారెన్హీట్ స్కేల్స్ రిలేటెడ్. అండ్ సెల్సియస్ స్కేల్కి వచ్చేసరికి సి ఈజ్ ఎ సెల్సియస్ స్కేల్ వాల్యూ, అండ్ మైనస్ వాట్ అబౌట్ ఎక్కడ అంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 100 డిగ్రీ సెల్సియస్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 0 డిగ్రీ సెల్సియస్ అని రాస్తాం. నెక్స్ట్ కెల్విన్ స్కేల్లోకి వచ్చేసరికి కే, ఇట్ ఈస్ అ కే, మనం డినోటింగ్ స్కేల్ వాల్యూ -273.16 లేదా 15 సంథింగ్ రాస్తుంటారు. సో ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు యూ కెన్ కన్సిడర్ యాజ్ అ 273 అప్రాక్సిమేట్ వాల్యూ కన్సిడర్ చేయాలి. సో బై అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 373.15 -273.15 ఇట్ ఈస్ అ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ వాల్యూ. అంటే వీటి డిఫరెన్స్ ఎంత 100, వీటి డిఫరెన్స్ ఎంత 180, వీటి డిఫరెన్స్ ఎంత 100. సో వీటన్నిటిని కాంబినేషన్ ఆఫ్ స్కేల్స్లో మనకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో కాంబినేషన్ ఆఫ్ స్కేల్స్లో ఒకవేళ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగితే మాత్రం ఎలా అడుగుతారు అంటే కంపేర్ చేయమంటాడు. సో ఆ కంపారిజన్ ఏంటో చూడండి. ఫర్ సపోజ్ సెల్సియస్ స్కేల్ కంపేర్ చేస్తే సి ఇట్ ఈస్ 0 బై 100 డిగ్రీ సెల్సియస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫారెన్హీట్ స్కేల్ కంపేర్ చేస్తే F -32 డిగ్రీ సెల్సియస్ బై డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ 180 వస్తుంది. అండ్ నెక్స్ట్ కెల్విన్ స్కేల్స్లోకి వచ్చేసరికి K -273 బై ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ టూ టెంపరేచర్ ఈజ్ 100 డిగ్రీ సెల్సియస్. సో ఈ వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం మనం అన్ని ఫార్ములాస్ కవర్ చేయాలి కాబట్టి. సో కీప్ వాచ్ దిస్ వన్ అంటిల్ ఎండ్ ఆఫ్ ది వీడియో. సో C/100. సో ఈ రిలేషన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. ఇంకొంచెం ప్రాపర్గా రాసుకుంటే ఇక్కడ ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 5s 2 9s అండ్ 2 5s. అంటే సింపుల్గా ఏం రాసుకోవచ్చు, C/5 ఈజ్ ఈక్వల్స్ టు F -32/9 ఈజ్ ఈక్వల్స్ టు K -273/5 అని రాసుకుంటాం. సో ఇక్కడ ఎలా ప్రాబ్లమ్స్ అడగవచ్చు, సెల్సియస్ స్కేల్ ఫారెన్హీట్ స్కేల్స్లో ఫార్ములాస్ అడగవచ్చు. అప్పుడు C/5 ఈజ్ ఈక్వల్స్ టు F -32/5 అని రాస్తాం. లేదా కంపారిజన్ ఓరియంటెడ్గా రాస్తున్నప్పుడు, సో ఇక్కడ మనం కంపారిజన్ ఓరియంటెడ్ రాస్తే ఫస్ట్ ఫార్ములా C వర్సెస్ F రాస్తే చూడండి, C/5 ఈజ్ ఈక్వల్స్ టు F -32/9. దట్ ఇంప్లాయిస్ యూ కెన్ రైట్ C ఈజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ C కనుక్కోమంటే 5 అటు పంపిస్తాం, 5/9 ఆఫ్ F -32/32 వాల్యూ వాట్ ఎవర్ 9 మనకు ఉంది. అండ్ సెకండ్ ఫార్ములా చూడండి, ఒకవేళ ఫారెన్హీట్స్కి అండ్ కెల్విన్స్కి రాస్తే అంటే F -32/9 ఈజ్ ఈక్వల్స్ టు K -273/5 అని రాస్తాం. సో దిస్ ఈజ్ ఫారెన్హీట్స్కి అండ్ కెల్విన్ స్కేల్కి రిలేషన్. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ ఫార్ములా చాలాసార్లు కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసినప్పుడు సెల్సియస్కి కెల్విన్కి రాస్తే C/5 ఈజ్ ఈక్వల్స్ టు K -273/5 కదా. సో ఇక్కడ ఈ 5 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, డైరెక్ట్గా C ఈజ్ ఈక్వల్స్ టు K -273 వాల్యూ. అంటే కెల్విన్స్లో కావాలంటేనేమో 273 యాడ్ చేస్తాం, సెల్సియస్లో కావాలంటే 273 సబ్స్ట్రాక్ట్ చేస్తాం. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్ములా సెల్సియస్కి కెల్విన్కి రిలేషన్. ఓకే, ఓన్లీ ఫర్ దిస్ థర్మామీటర్స్ పర్టికులర్లీ ఫారెన్హీట్స్, సెల్సియస్, కెల్విన్ అండ్ రోమర్ స్కేల్ కూడా వస్తుంది. సో అది మనకి ఎక్కువ ఎప్పుడు అడగలేదు, సో కాబట్టి దాన్ని నోట్ చేయట్లేదు. ఈ ఫార్ములాస్ అని నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి థర్మామీటర్స్ ఎలా ఉంటాయని చూద్దాం. నెక్స్ట్ థర్మామీటర్స్ ఐదర్ ఇట్ ఈస్ రెసిస్టెంట్ ఓరియంటెడ్ ఉండొచ్చు, ప్రెజర్ ఓరియంటెడ్ ఉండొచ్చు, డెన్సిటీ ఓరియంటెడ్ ఉండొచ్చు, వాల్యూమ్ ఓరియంటెడ్. సో వీటన్నిటికీ ఫార్ములాస్ రాస్తే నెక్స్ట్ ఫార్ములా వీ హ్యావ్ దట్ ఈస్ ప్రెజర్ థర్మామీటర్. సో ప్రెజర్ థర్మామీటర్ రిలేటెడ్ రాస్తే, సో వీటన్నిటి గురించి ప్రీవియస్ వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ చూడండి. ప్రెజర్ థర్మామీటర్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ప్రెజర్ చేంజ్ అయితే అప్పుడు ఎలా చేస్తాం ఎక్స్పెరిమెంట్ అంటే యు నో ద ఫార్ములా దట్ వీ హ్యావ్. సో ప్రెజర్ డిఫరెన్స్లో రిలేటెడ్ రాస్తే, ఫర్ సపోజ్ సెల్సియస్ డిఫరెన్స్లో రాస్తున్నాం లేదా వాట్ ఎవర్ వాల్యూస్లో రాస్తున్నాం, అప్పుడు పర్టికులర్గా ప్రెజర్ వాల్యూ రాయాలంటే PT - PO బై P100 మైనస్ అంటే 100 డిగ్రీ సెల్సియస్ మైనస్ P 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు C/5 ఒకవేళ సెల్సియస్ స్కేల్స్లో రాసినప్పుడు. ఇక్కడ PT ఈజ్ నథింగ్ బట్ పర్టికులర్ గివెన్ టెంపరేచర్. ఇట్ ఏ గివెన్
అన్నోన్ టెంపరేచర్ లేదా గివెన్ టెంపరేచర్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ P100 ఈజ్ నథింగ్ బట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అని సింపుల్గా ఇమాజిన్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. PO ఈజ్ నథింగ్ బట్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అని చెప్తాం. ఓకే, సెల్సియస్ స్కేల్లో అడిగితే ఇలా రాస్తాం. అండ్ ఒకవేళ ఫారెన్హీట్ స్కేల్స్లో రాస్తే మళ్ళీ F-32/9 అని రాసుకుంటాం. సో ఇలా ఫార్ములాస్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ 5 రాసుకోవడానికి లేదు, C/100 అని రాసుకోవాలి, అప్పుడు మాత్రం వస్తుంది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూ అంటే ఇంటూ 100 చేస్తే మనకు ప్రెషర్ అట్ ఏ గివెన్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మెన్షన్ చేసినట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి డెన్సిటీ ఓరియంటెడ్ కావచ్చు. ఈ డెన్సిటీ ఓరియంటెడ్ ఫార్ములాస్ కూడా చూస్ చేస్తే ఆ డెన్సిటీ ఓరియంటెడ్ ఫార్ములాస్ ఎలా ఉన్నాయని చూద్దాం. సో డెన్సిటీ ఓరియంటెడ్ లేదా నెక్స్ట్ వాల్యూమ్ థర్మామీటర్స్ చూద్దాం. నెక్స్ట్ వన్ వాల్యూమ్ థర్మామీటర్స్. సో వాల్యూమ్ థర్మామీటర్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది, వాల్యూమ్ థర్మామీటర్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, పర్టికులర్లీ ఎట్ గివెన్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అనే దాని గురించి యూజ్ చేస్తే, ఇప్పుడు మనకి గివెన్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటుంది కాబట్టి VT - VO/V100 - VO అని రాస్తాం. దిస్ ఈజ్ ఆల్సో బి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెల్సియస్ కావచ్చు, 0 డిగ్రీ సెల్సియస్ స్కేల్లో కావచ్చు, ఫారెన్హీట్ స్కేల్స్లో కావచ్చు, ఎక్కడైనా మనం కంపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకి పర్టికులర్ ఎనీ వన్ టెంపరేచర్ దగ్గర దిస్ ఈజ్ ఆల్సో బి గోయింగ్ టు బి వన్ టెంపరేచర్. డిగ్రీ సెల్సియస్లో అయితే యూ కెన్ రైట్ ఇట్ 100 డిగ్రీ సెల్సియస్. అంటే T ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ రాస్తే T ఈజ్ ఈక్వల్స్ టు VT - VO/V100 - VO into 100 డిగ్రీ సెల్సియస్, వాట్ ఎవర్ వాల్యూ యూ ఫైండ్. పర్టికులర్లీ ఫాల్టీ థర్మామీటర్స్ అని కూడా చెప్తాం. ఈ ఫాల్టీ థర్మామీటర్స్లో కూడా మనం ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా C/100 అంటే ఇదే వస్తుంది చూడండి. దట్ ఎంప్లాయిస్ C ఈజ్ ఈక్వల్స్ టు లేదా గెట్ ఏ గివెన్ టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్స్ టు PT - PO/P100 - PO అని రాస్తాం ఇంటూ 100 అని రాస్తాం. దట్ ఈజ్ ఆల్సో బి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ సెల్సియస్ కన్వర్షన్లోకి వస్తాయి. అంటే మన ప్రాబ్లమ్స్ అనేది సెల్సియస్ స్కేల్లో ఇస్తున్న, ఫారెన్హీట్ స్కేల్స్లో ఇస్తున్న, అది కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అది కన్వర్షన్ చేసుకునే ప్రాసెస్లో చూడండి వాల్యూమ్ థర్మామీటర్స్కి వస్తాయి. నెక్స్ట్ రెసిస్టెంట్ థర్మామీటర్స్ అంటాం. అంటే హీట్ ఫ్లోను అపోజ్ చేస్తుంది కదా. సో హీట్ ఫ్లోను అపోజ్ చేసినప్పుడు హీట్ ఫ్లో అపోజ్ చేసే కండిషన్లో మనం ఇలాంటి ఫార్ములాస్ అనేవి యూజ్ చేసుకోవాలి. అంటే ఎటిక్యులర్ టెంపరేచర్ వాల్యూలో రెసిస్టెన్స్ వాల్యూ Rతో డినోట్ చేస్తే RT - RO/R100 - RO అంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇంటూ 100 డిగ్రీ సెల్సియస్ అనేది రాస్తాం. దిస్ ఇస్ ఆల్సో బీ వేర్ ఎవర్ యూ కెన్ గో. ఇది మనకి ఎప్పుడు ఈ వాల్యూస్ అనేది ఇలా వస్తూనే ఉంటాయి. ఏ టెంపరేచర్ తీసుకున్నా సరే ఏమైనా ఇవ్వచ్చు అయినా, క్వాలిటీ థర్మామీటర్స్లో ఉన్న స్కేల్ వాల్యూస్ కావచ్చు, ఎలా మెన్షన్ చేయమన్నా సరే మనకి ఫార్ములాస్, అది రెసిస్టెన్స్లో ఉందా, వాల్యూమ్లో చేంజ్ అవుతుందా, ప్రెషర్లో చేంజ్ అవుతుందా, ఎలా చేంజ్ అయినా కానీ మనం కండిషన్స్లో మాత్రం ఎలా తీసుకోవాలనేది ఒకసారి నోట్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ అన్నీ చాలా చాలా ఈజీ ఉంటాయి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ స్కేల్స్. ఈ స్కేల్స్ రిలేటెడ్ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సో చాలా ప్రాబబిలిటీ ఉన్న టాపిక్. సో కొన్ని టాపిక్స్ ఏమైనా మిస్ అవ్వచ్చు ఈ కంటిన్యూషన్ ఆఫ్ వన్ షార్ట్ వీడియోలో. సో మోస్ట్లీ ఐ గోనా కవర్ ఆల్ ద టాపిక్స్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో మనకి నెక్స్ట్ టాపిక్లో సాలిడ్స్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ ఆఫ్ మ్యాటర్. ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ మ్యాటర్లో ఫస్ట్ వన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, దిస్ ఈజ్ ఆల్సో బి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రాబబిలిటీ ఉన్న టాపిక్. ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో మనకి 3 ఎక్స్పాన్షన్స్ ఉంటున్నాయి: లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్ అండ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ లేదా క్యూబికల్ ఎక్స్పాన్షన్. సో ఐ గోనా రైట్ డైరెక్ట్లీ ఫార్ములాస్. లీనియర్ expansion is nothing but the expansion is possible in terms of only length oriented గా చేంజెస్ అవుతాయి. అంటే ఫర్ సపోజ్ ఒక మెటల్ బార్ తీసుకున్నప్పుడు ఈ మెటల్ బార్లో లెంత్ ఆఫ్ మెటల్ బార్లో హీట్ ఇవ్వడం వల్ల సమ్ హీట్ టెంపరేచర్స్ ఇస్తున్నాం. ఈ హీట్ టెంపరేచర్ ఇవ్వడం వల్ల మెటల్స్ అనేవి ఎక్స్పాన్షన్ జరుగుతాయి. ఓకే, ఈ మెటల్స్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఎంత ఎక్స్పాండ్ అవుతున్నాయి అనేది చేంజింగ్ లెంత్ వాల్యూ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనేది కావాలి. ఫర్ సపోజ్ L1 లెంత్ ఆఫ్ ది మెటల్ బార్ తీసుకున్నాం ఇనిషియల్గా. ఆఫ్టర్ టోటల్ చేంజింగ్ వాల్యూ తర్వాత L2 లెంత్ ఎక్స్పాండ్ అవుతుంది అనుకుంటే, L2 లెంత్ ఎక్స్పాండ్ అవుతుందంటే అంటే ఫస్ట్ ఇనిషియల్గా T1 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత T2 డిగ్రీ సెల్సియస్లో అంటే టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది కదా. సో అప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం, చేంజింగ్ లెంత్ వాల్యూ ఆఫ్ ది టెంపరేచర్ వాల్యూ కంపేర్ చేసుకున్నప్పుడు. సో లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే యూ కెన్ రిమెంబర్ దట్ ఓన్లీ లెంత్లో మాత్రమే ఎక్స్పాన్షన్ పాసిబుల్ అయితే దాన్ని లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. సో ఈ లీనియర్ ఎక్స్పాన్షన్ కండిషన్ తీసుకున్నప్పుడు ద చేంజింగ్ లెంత్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ద ఒరిజినల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ టెంపరేచర్ అని చెప్తాం. సో ఇక్కడ నుంచి మనం ప్రపోర్షనాలిటీ రాస్తే దట్ వీ హ్యావ్
ఒకవేళ L1 L2లో రాస్తే L2 minus L1 by L1 is equals to proportionality తీసేస్తున్నాం కదా, we have to write one formula, one constant, that is alpha into temperature difference T2 minus T1 అని రాస్తాం. డెల్టా T అంటే temperature difference T2 minus T1. ఇక్కడ మనకి ఆల్ఫా అంటే ఏంటి, హియర్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. Coefficient of linear expansion decides that how the metal will be expanding. So if alpha value is more, definitely that expansion will be very less. So whatever you can observe here, so alpha value అనేది చేంజింగ్ లెంత్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఆల్ఫా వాల్యూ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఎక్స్పాన్షన్ వాల్యూ అనేది చేంజెస్ జరుగుతూ వస్తుంటుంది. సో ఇక్కడ ఆల్ఫా అనేది కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. ఇక్కడ ఎంత లెంత్ ఎక్స్పాండ్ అవుతుంది, మనం ఫస్ట్ L1 లెంత్ ఉన్న మెటల్ బాడీ తీసుకున్నప్పుడు L2 లెంత్కి చేంజ్ అవ్వాలంటే ఎంత లెంత్ ఎక్స్పాన్షన్, ఒకవేళ ఇక్కడ నుంచి ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయమంటే ఫైండ్ అవుట్ చేస్తాం, బట్ టోటల్ లెంత్ ఇంక్రీజ్డ్, ఫర్ సపోజ్ లెంత్ ఇంక్రీజ్డ్ లేదా చేంజ్డ్ లెంత్ లేదా ఇంక్రీజ్డ్ లెంత్ అంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు, L1 అటు పంపిస్తే ఏమవుతుంది, L2 minus L1 is equals to L1 into alpha of delta T టెంపరేచర్ డిఫరెన్స్ రాస్తున్నాం. అండ్ ఇక్కడ L2 అంటే చేంజింగ్ లెంత్ వాల్యూ, సో L2 is equals to L1 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, L1 plus L1 into alpha of delta T అని రాస్తాం. ఇక్కడ L2 is nothing but you can write it L1 common 1 plus alpha into delta T అని రాస్తాం. ఓకే, అంటే చేంజింగ్ లెంత్ ఎంత వస్తుంది, L2 is equals to L1 into L1 plus alpha into delta T అని రాస్తాం. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఆల్ఫా, యూనిట్స్ ఆఫ్ ఆల్ఫాకి ఏమవుతున్నాయి అంటే ఇక్కడనే మనం ఇంకో డెఫినేషన్ కూడా రాయొచ్చు చూడండి, ఆల్ఫాకి కూడా డెఫినేషన్ రాస్తాం, దట్ ఆల్ఫా కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా డెఫినేషన్ రాస్తే చేంజింగ్ లెంత్ డెల్టా L2 minus L1 అంటే డెల్టా L కదా, చేంజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఇంటూ చేంజింగ్ టెంపరేచర్ వాల్యూ, టెంపరేచర్ అటు పంపిస్తే. సో హియర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ అ డెఫినేషన్, లెంత్ అంటే సేమ్ యూనిట్సే క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ ఆల్ఫాకి యూనిట్స్ ఏమవుతున్నాయి అంటే దట్ వీ హ్యావ్ పర్ డిగ్రీ సెల్సియస్ ఆర్ పర్ కెల్విన్స్ అని చెప్తాం. ఓకే, దట్ ఈస్ యూనిట్స్ ఆఫ్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఓన్లీ లెంత్ వేరియేషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే డిస్కషన్ చేస్తే మనకు నెక్స్ట్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఓరియంటెడ్గా డిస్కషన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి స్లోగా మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో స్లోగా linear expansion completed. Next to aerial expansion గురించి వెళ్దాం. So we have aerial expansion. So aerial expansion, we have a aerial expansion, that means the expansion is possible in area also. ఏరియాలో కూడా ఎక్స్పాన్షన్ పాసిబుల్ అయితే దానికి ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటాం. అంటే ప్రీవియస్ డిస్కషన్లో మనం ఓన్లీ లెంత్ మాత్రమే చేంజ్ అవుతుంది అనుకుంటాం, బట్ ఇక్కడ తీసుకున్న ఏరియా కూడా చేంజ్ అవుతాయి, ఎక్స్పాండ్ అవుతుంది అనుకుంటే అప్పుడు మనం ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటాం. ఏరియా వాల్యూ అంటే ఫర్ సపోజ్ ఇనిషియల్గా A1 ఏరియా ఉన్నప్పుడు సో అగైన్ మళ్ళీ ఏరియా ఎక్స్పాండ్ అవుతుంది అనుకుంటే దిస్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఏరియా. A2 ఏరియా ఎక్స్పాండ్ అవుతుంది బై ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల. అప్పుడు ఏరియల్ ఎక్స్పాన్షన్ ఏం రాస్తాం, డెల్టా A బై A ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజింగ్ టెంపరేచర్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ డెల్టా A బై A ఈజ్ నథింగ్ బట్ దట్ వీ కెన్ డిపెండ్. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే యూ కెన్ రైట్ వన్ కాన్స్టెంట్ దట్ ఈస్ బీటా ఇంటూ డెల్టా T. ఇక్కడ డెల్టా A బై A అంటే ఇక్కడ డెల్టా A బై A అంటే ఏంది, వాల్యూస్ రాసుకుంటే ఒకవేళ A2 మైనస్ A1 రాస్తాం. సో ఇక్కడ బీటా ఈజ్ డిఫైన్డ్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్. సో దిస్ ఈజ్ ఆల్సో బి డిపెండ్స్ ఆన్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో మనం తీసుకున్న ప్రాపర్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బీటా వాల్యూ అనేది. సో ఇక్కడ బీటాకి డెఫినేషన్ రాస్తే చూడండి, యూ కెన్ రైట్ ఇట్ డెల్టా A బై A into delta T. So this is also definition of the beta. So what is the units of beta ante we have a units of beta again same how the alpha carries the units same ikkada kuda beta ki same untayi per degree celsius leda per kelvins అని చెప్తాం. ఎందుకు టెంపరేచర్ కి మాత్రమే యూనిట్స్ ఉంటాయి. Now so if you can how much area increased అన్నప్పుడు ఏంటి, అప్పుడు ఫార్ములా రాస్తే A2 minus A1 by A1 into is equals to beta into temperature difference value delta theta. ఇక్కడ డెల్టా T అంటే ఏంది, మళ్ళీ T2 minus T1 అని రాసుకోవచ్చు. ఓకే, హౌ మచ్ ఏరియా ఇంక్రీజ్డ్ అంటే ప్రీవియస్లో రాసినట్టే A2 is equals to A1 కామన్ తీస్తే 1 plus beta into delta T. సో ప్రీవియస్లో ఏం చేసామో ఒకసారి చూడండి L2కు. సో అదే ప్రాసెస్ ఇక్కడ చేసా, డైరెక్ట్గా రాసాను ఇక్కడ బీటా వాల్యూ అనేది. ఓకే, నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ also. So we have that is a volume expansion.
Volume expansion, or you can write it cubical expansion. Cubical expansion. So volume expansion, దీన్ని కూడా ఇంకొక పేరు ఉంటుంది, superficial expansion. So this one also note it, superficial expansion అని కూడా అంటారు క్వశ్చన్లో. సో ఆ superficial expansion అన్న, coefficient of areal expansion అన్న, coefficient of superficial expansion అన్న, that is only beta. సో వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, మనం తీసుకున్న క్యూబ్ లాంటి ఏదైనా తీసుకుంటే దీనిలో వాల్యూమ్లో చేంజెస్ జరిగితే, సో ఇలా ఒక క్యూబ్ తీసుకున్నాం, క్యూబ్లో వాల్యూమ్లో కూడా చేంజెస్ జరగవచ్చు కదా, సో అప్పుడు మనం దాన్ని వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటాం. దట్ ఈస్ డెల్టా వి బై వి, ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజింగ్ టెంపరేచర్ వాల్యూ. అండ్ అగైన్ ఇఫ్ యూ రిమూవ్ ద ప్రపోర్షనాలిటీ వీ కెన్ రైట్ ఇట్ వన్ కాన్స్టెంట్, దట్ ఈస్ గామా, దట్ డెల్టా టీ. అగైన్ గామా డెఫినేషన్ రాయాలనుకుంటే డెల్టా వి బై వి ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. సో దిస్ ఈస్ అ గామా, వేర్ గామా ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ cubical expansion. Coefficient of cubical expansion, that is a gamma value అని చెప్తాం. సో ఇది గామా. అండ్ ఇక్కడ మనకి ఎంత వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంత వాల్యూమ్ చేంజ్ అవుతుంది అంటే మనకి V1 V2 కంపేర్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ ఫార్ములా యూజ్ చేస్తే V2 మైనస్ V1 బై V1 ఈజ్ ఈక్వల్స్ టు గామా ఇంటూ డెల్టా టీ. సో వాల్యూమ్ ఇంక్రీజ్ లేదా వాల్యూమ్ చేంజ్డ్ దట్ వీ హ్యావ్ whatever value that we have, V2 is equals to same operation L1 కి ఏం చేసాము 1 plus gamma into delta T, 1 plus gamma into delta T. సో ఇక్కడ క్వశ్చన్ అనేది వాల్యూమ్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్ అండ్ లీనియర్ ఎక్స్పాన్షన్లో అడిగితే ఇలా యూజ్ చేస్తాం. ఒకవేళ రిలేటెడ్ టు ఆల్ఫా బీటా రిలేషన్ యూజ్ చేస్తూ సాల్వ్ చేయమంటే అప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో 1 by 1 ఫార్ములాస్ రాసుకుంటారు అనుకుంటున్నాను, అన్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా కామా, సో రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా అండ్ గామా రిలేషన్స్ ఎలా ఉన్నాయి. సో అల్టిమేట్లీ యూ కెన్ రిమెంబర్ దట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా అండ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 3 ఆల్ఫా. వీటి రిలేషన్స్ ఎలా వచ్చినాయి అనేది ప్రీవియస్ వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఆల్ఫా బీటాకి రిలేషన్స్ రాస్తే ఒకవేళ గామా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఆల్ఫా అంటే ఏంటి, మళ్ళీ బీటా, దేర్ ఫోర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ రైట్ ఇట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా. 2 ఆల్ఫా అంటే ఏంటి, బీటా కదా, సో బీటా, దట్ ఈస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా అని రాస్తాం. దిస్ ఇస్ ద రిలేషన్ ఆఫ్ ది ఆల్ఫా బీటా గామా ఒకే ఈక్వేషన్లో. అండ్ రేషియో, వీటి యొక్క రేషియో ఎలా ఉంటుంది, ఆల్ఫా ఈజ్ టు బీటా ఈజ్ టు గామా ఈజ్ ఆల్వేస్ 1:2:3 ఫార్మేట్లో ఉంటుంది. సో బీటాకి అనేది 2 ఆల్ఫా ఉంటుంది, గామాకి 3 ఆల్ఫా ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఎలాంటి కండిషన్స్లో ఇది యూజ్ చేస్తాం, వీ హ్యావ్ దట్ ఈజ్ ఫర్ సపోజ్ చేంజింగ్ ఏరియా వాల్యూ వాడతాం. A2 ఈజ్ ఈక్వల్స్ టు A1 ఆఫ్ 1 ప్లస్ బీటా ఇంటూ డెల్టా టీ అని రాసాం కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏమి ఇస్తాడు ఆయన, ఆల్ఫా ఇస్తాడు, మోస్ట్ బీటా ఇవ్వకుండా ఏం చేస్తాడు, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాడు, బట్ ఏరియా చేంజ్డ్ ఎంత అంటాడు. అప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి రిలేషన్ బిట్వీన్ బోత్ అనేది తెలిస్తే చాలు. బీటా అంటే ఏంటి, 2 ఆల్ఫా కదా, లెట్ సబ్స్టిట్యూట్ 2 ఆల్ఫా అంటే ఇచ్చిన ఆల్ఫాని 2తో మల్టిప్లై చేసామనుకో ఈజీగా మనకు వర్కౌట్ చేయొచ్చు. అండ్ సిమిలర్లీ వాల్యూమ్ రిలేటెడ్ రాసామనుకోండి, ఎంత వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుందంటే 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా టీ అంటాం. బట్ మోస్ట్లీ ఆయన గామా ఇవ్వడు, ఓకేనా. గామా ఇవ్వకుండా ఏం చేస్తాడంటే దట్ V2 ఈజ్ ఈక్వల్స్ టు V1 ఇంటూ ఆల్ఫా ఇస్తాడు. కాబట్టి వీ నో రిలేషన్ బిట్వీన్ గామా అండ్ ఆల్ఫా, దట్ ఈస్ 3 ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. సో ఇది మనకి రిలేషన్ అనేది మనకి వీటి మధ్యలో ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చేస్తాం. అండ్ ఒకవేళ టెంపరేచర్స్లో స్కేల్స్ని కన్వర్ట్ చేయాలనుకుంటే, అంటే ఫారెన్హీట్ స్కేల్స్ని సెల్సియస్ స్కేల్లో కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఫార్ములాస్ యూజ్ చేస్తాడు. అంటే ఎక్స్పాన్షన్ వాల్యూ సెల్సియస్లో ఫారెన్హీట్ స్కేల్స్లో కన్వర్ట్ చేయమన్నప్పుడు కీప్ రిమెంబర్ దట్ మనకి సెల్సియస్లో ఫారెన్హీట్స్లో కన్వర్ట్ చేస్తే సి వాల్యూ దట్ ఈజ్ 9/5 ఇంటూ ఓకే ఫారెన్హీట్ వాల్యూ. ఎందుకంటే సెల్సియస్ స్కేల్ ఎప్పుడైనా సరే ఫారెన్హీట్ కంటే పెద్దది కాబట్టి 9/5 ఇంటూ ఎఫ్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకు సెల్సియస్ స్కేల్ నుంచి ఫారెన్హీట్స్లో కన్వర్ట్ చేస్తాం, లేదా ఫారెన్హీట్ స్కేల్ నుంచి సెల్సియస్. సో ఇప్పుడు ఫారెన్హీట్ స్కేల్లో నుంచి సెల్సియస్ కన్వర్ట్ చేయాలంటే ఏంటి, 5/9 ఇంటూ per degree సెల్సియస్. అంటే సమ్ టైమ్స్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఆల్ఫా ఇన్ డిగ్రీ సెల్సియస్ అంటారు. సో అండ్ సో 0.00001 ఇంటూ డిగ్రీ సెల్సియస్ అంటారు. కన్వర్ట్ ఇంటూ ఫారెన్హీట్స్, సింపుల్ ఫార్ములా, కన్వర్ట్ ఇంటూ ఫారెన్హీట్స్
అప్పుడు ఏం చేస్తామంటే కన్వర్షన్ చేసే ప్రాసెస్లో మనకి సెల్సియస్ నుంచి ఫారెన్హీట్లో కన్వర్ట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0.001 డిగ్రీ సెల్సియస్ని ఫారెన్హీట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 9/5 ఇంటూ చేస్తే అయిపోయాయి. అప్పుడు ఫారెన్హీట్స్ కేసులో కన్వర్ట్ అయిపోతుంది. అది మనకి ఫార్ములాస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు వస్తుంటుంది. ఒకసారి నీట్గా చూడండి. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా రిలేటెడ్లో ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఆల్ఫా బీటా రిలేషన్స్ తర్వాత ఎంత ప్రాసెస్లో మనకి టెంపరేచర్ వాల్యూస్ అనేటివి చేంజెస్ జరుగుతున్నాయి కదా. టెంపరేచర్స్ చేంజ్ అవుతున్నాయంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆల్ఫా బీటా గామా రిలేటెడ్ కంప్లీట్ చేసాం. ఈ ఆల్ఫా బీటా గామా రిలేటెడ్ అనేటివి వాటి యొక్క పర్టికులర్ మెటీరియల్ నేచర్ మీదనే మాత్రం డిపెండ్ అవుతాయి. ఆ పర్టికులర్ నేచర్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు ఒకవేళ మనం డెన్సిటీ ఓరియంటెడ్ రాస్తే డెన్సిటీ ఓరియంటెడ్గా ఇట్ ఈస్ విల్ బి డిఫరెంట్. బికాస్ మనం ప్రీవియస్లో వాల్యూమ్ ఓరియంటెడ్ రాస్తాం. వీ హ్యావ్ ఏ ఫార్ములా. వాల్యూమ్ ఓరియంటెడ్గా రాస్తే V2 - V1/V1 ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు గామా ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. ఇది వాల్యూమ్ చేంజెస్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ లేదా క్యూబికల్ ఎక్స్పాన్షన్. ఫర్ కమింగ్ టు ద నెక్స్ట్ సిచ్యువేషన్, డెన్సిటీ ఎక్స్పాన్షన్లో లేదా డెన్సిటీ వేరియేషన్లో లేదా డెన్సిటీ చేంజెస్ ఎక్స్పాన్షన్ ఏదైనా కావచ్చు, ఎక్స్పాన్షన్ కావచ్చు, కాంట్రాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్స్పాండ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, డెన్సిటీ విల్ బి డిక్రీజెస్. బికాజ్ డెన్సిటీకి వాల్యూమ్కి రిలేటెడ్ ఫార్ములా ఏంటి, మాస్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని రాస్తాం. సో ఆ ఫార్ములాని ఇక్కడ రాస్తున్నాం డెన్సిటీ ఓరియంటెడ్గా. సో ఇప్పుడు డెన్సిటీ ఓరియంటెడ్గా ఫార్ములా రాస్తే మనకి ఎలా ఎక్స్పాండ్ చేయగలుగుతున్నాం ఫార్ములాస్ ఓరియంటెడ్గా అంటే కంప్లీట్గా డెన్సిటీ అనేది వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ρ2 - ρ1 అని రాసామనుకోండి, కంప్లీట్గా గామా ఇంటూ డెల్టా టీ. ఇది క్యూబికల్ ఎక్స్పాన్షన్ అని రాస్తున్నాం. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు, ఎక్కడైతే ఇది ρ2 - ρ1 అంటే ఏంది, ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత వచ్చిన డెన్సిటీ అనేది. కానీ ఇక్కడ V2 - V1 కంప్లీట్గా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కదా. కాబట్టి ఈ ఫార్ములా మనకు కన్వీనియంట్గా అంటే మనకు కరెక్ట్గా రాయాలంటే ఏం రాసుకోవచ్చు, ρ1 - ρ2/ρ2 ఈజ్ ఈక్వల్స్ టు గామా ఇంటూ డెల్టా టీ. సో ఈ పర్టికులర్ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం ρ2 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫైనల్ టెంపరేచర్, ρ1 ఈజ్ ఫైనల్ డెన్సిటీ, ρ1 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇనిషియల్ డెన్సిటీ అని చెప్తాం. ఇక్కడ ఎంత డెన్సిటీ ఇనిషియల్గా ఎంత డెన్సిటీ చేంజెస్ అవుతుందంటే దట్ వీ హ్యావ్ ρ1 ఈజ్ ఈక్వల్స్ టు ρ2 ఆఫ్ 1 - గామా ఇంటూ డెల్టా టీ. అగైన్ ఒకవేళ ఆల్ఫాలో రాసుకుంటే ρ1 ఈజ్ ఈక్వల్స్ టు ρ2 ఇంటూ 1 + 3 ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. ఓకేనా. సో ఒకసారి పాయింట్ కరెక్ట్గా చూడండి. ρ1 ఈజ్ ఈక్వల్స్ టు ρ2 ఇంటూ 1 + ఆల్ఫా అండ్ 3 ఆల్ఫా. ఇక్కడ మనకి ఫార్ములా ఏం రాస్తాం, V2 ఈజ్ ఈక్వల్స్ టు V1 ఇంటూ 1 + ఆల్ఫా లేదా 3 ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. సో కంపేర్ టు దీస్ టూ వాల్యూస్ డెఫినెట్గా చేంజ్ అవుతుంటాయి. సో కాబట్టి డెన్సిటీ ఓరియంటెడ్గా వచ్చేసరికి మాత్రం రివర్స్ అవుతుంటుంది ఫార్ములా. ఓకే, అదొక్కటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, బైమెటాలిక్ స్ట్రిప్. సో ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్లో కావచ్చు, నీట్ క్వశ్చన్స్లో కావచ్చు, బైమెటాలిక్ స్ట్రిప్స్ గురించి బాగాసార్లు అడిగారు. బైమెటాలిక్ స్ట్రిప్ అంటే ఎనీ టూ మెటల్స్ అనేటివి ఒకదానికొకటి ఇలా ప్లేస్ చేస్తూ కాంట్రాస్ట్ చేయడం, ప్లేట్ చేస్తూ బిల్డ్ చేయడం అన్నట్టు. ఫర్ సపోజ్ బ్రాస్ అండ్ లేదా ఇక్కడ స్టీల్ తీసుకుందాం అండ్ దిస్ ఇస్ బ్రాస్. సో బ్రాస్ అండ్ స్టీల్ తీసుకున్నప్పుడు హీట్ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మెటల్స్ అనేటివి ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాండ్ అయినప్పుడు బైమెటాల్ చేస్తున్నాం, ఇది ఒక బ్రాస్ అనుకోండి, స్టీల్ అనుకోండి, రెండు ఒకదాని మీద ఒక ప్లేస్ చేసినప్పుడు హీట్ ఇస్తున్నప్పుడు అవి బెండ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతాయి. సో బెండ్ అవుతున్నప్పుడు ఏది ఎక్కువ బెండ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వన్ పాయింట్ ఏంటంటే ఆన్ హీటింగ్ ప్రాసెస్, నోట్ దిస్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ హీటింగ్ ప్రాసెస్ డెఫినెట్గా మనకి ఎంత హీటింగ్ ప్రాసెస్లో బ్రాస్ అనేది ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎందుకు, వీటి వాల్యూస్ అనేది నేచర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇలా ఉంటుంది కాబట్టి. సో బ్రాస్ విల్ ఎక్స్పాండ్స్ మోర్ కంపేర్ టు ద స్టీల్. స్టీల్తో కంపేర్ చేసినప్పుడు బ్రాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో బి స్టీల్. సో ఇక్కడ ఎందుకు ఎక్కువ ఎక్స్పాండ్ అయిందని చెప్తున్నామంటే వీ హ్యావ్ ఏ దిస్ కైండ్ ఆఫ్ లెంత్, ఇంత లెంత్ ఉంచండి. బట్ స్టీల్ చూడండి వెరీ వెరీ స్మాలర్ సర్కంఫరెన్స్ వాల్యూ. సో అదాన్ని బేస్ చేసుకొని చెప్తాం ఆన్ హీటింగ్ ప్రాసెస్లో ఇది ఉంటుంది. బట్ సేమ్ కండిషన్ వన్ మోర్ పాయింట్ చూడండి, ఆన్ కూలింగ్ కండిషన్. అంటే ఇప్పుడు సింపుల్గా ఈ మెటల్ని కూల్ చేస్తున్నాం, కూలింగ్ కండిషన్ లెస్ దెన్
రూమ్ టెంపరేచర్ తీసుకెళ్తున్నప్పుడు కూలింగ్ కండిషన్స్లో ఏమవుతుంది, ఇట్ విల్ బి రివర్స్ అయిపోతుంది బైమెటాలిక్ స్ట్రిప్. అప్పుడు ఏమవుతుంది, స్టీల్ విల్ బి కాంట్రాస్ట్ మోర్ and brass will be contrast less. So this is, we are imagining that is the steel and this is brass. ఓకే, సో మనకి బ్రాస్ వాల్యూ స్టీల్ది కంపారిజన్ చేసేటప్పుడు ఆల్ఫా వాల్యూ ఎలా ఉంటుందంటే కూలింగ్ ప్రాసెస్లో మాత్రం కంప్లీట్గా నెగిటివ్ డైరెక్షన్స్లో అంటే రెసిప్రోకల్గా వెళ్ళిపోతుంది. అంటే ఇది ఎక్కువగా కాంట్రాస్ట్ అవుతుంది కంపేర్ టు ద బ్రాస్, ఎక్కువ కాంట్రాస్ట్ అయిపోతుంది. ఇది చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. అండ్ ఇంకొక ఒకవేళ అడిగితే క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఆల్ఫా పార్టికల్స్ ఆల్ఫా మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇక్కడ బ్రాస్కి ఆల్ఫా వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఒరిజినల్ లెంత్ వాల్యూ అనేది ఎలా చేంజెస్ అవుతుందంటే ఆల్ఫా మీద డిపెండ్ అవుతుంది. ఆల్ఫా వాల్యూస్ అనేటివి ఎలా చేంజెస్ అయితే అలా ఉంటాయి. బట్ కూలింగ్ ప్రాసెస్లో మాత్రం ఆల్ఫా అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, సో దట్ విల్ హ్యావ్ బైమెటాలిక్ స్ట్రిప్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్లోకి వెళ్దాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్లో అపరెంట్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్ అండ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. సో సాలిడ్స్కి ఇంకా మనకి చాలా అప్లికేషన్స్ ఉండొచ్చు ప్రాబ్లమ్స్లో ఫార్ములేటెడ్గా. సో ఆ వీడియోస్ ఒకవేళ మీరు చూడండి తెలుస్తుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్కి వచ్చేసరికి ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో డిస్కస్ చేసినట్టు లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని 3 టైప్స్ డిస్కస్ చేసాం. బట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్లో మాత్రం ఓన్లీ వన్ ఎక్స్పాన్షన్ వీ హ్యావ్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్. బికాస్ లిక్విడ్స్ డోంట్ హ్యావ్ ఎ డెఫినెట్ షేప్. సో డెఫినెట్ షేప్ లేనప్పుడు వాటికి మనం లీనియర్గా ఏరియల్గా ఎక్స్పాన్షన్ మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సో డైరెక్ట్గా మనం ఒక కంటైనర్లో తీసుకున్నప్పుడు కంటైనర్ షేప్ వస్తుంది, ఒక గ్లాస్లో తీసుకున్నప్పుడు గ్లాస్ షేప్ వస్తుంది, ఒక క్యూబ్లో తీసుకున్నప్పుడు ఒక క్యూబ్ షేప్ వస్తుంది. సో ప్రతి దగ్గర వాట్ ఎవర్ ఆపరేటర్ వీ హ్యావ్ దట్ ఆపరేటర్ షేప్ దట్ లిక్విడ్ విల్ బి కన్సిస్ట్. సో ఆ షేప్ని బేస్ చేసుకుంటామంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ వాల్యూమ్ ఓన్లీ. కాబట్టి వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దట్ వాల్యూమ్ ఎక్స్పాన్షనేషన్, సో వీ హ్యావ్ వన్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్, that is apparent expansion and real expansion. So apparent expansion, real expansion related గా మనం రాస్తే సో వీటికి డీటెయిల్గా మనం డిస్కషన్ చేసాం. సో మనకి ఎప్పుడైనా సరే గామా ఆర్, ఇక్కడ గామా ఆర్ అంటే రియల్ ఎక్స్పాన్షన్, దట్ ఈస్ గామా అపరెంట్ ఎక్స్పాన్షన్ ప్లస్ గామా ఆఫ్ ది గ్లాస్ లేదా కంటైనర్ అంటాం. సో యూ కెన్ టేక్ ఇట్ ఈజ్ గ్లాస్ అని చెప్పొచ్చు, లేదు దిస్ ఈజ్. సో ఇక్కడ గామా ఆర్ ఈజ్ నథింగ్ బట్ రియల్ ఎక్స్పాన్షన్. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓన్లీ ఫర్ సాలిడ్స్లో మాత్రమే, ఫ్లూయిడ్స్కి ఓన్లీ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ మాత్రమే చెప్తాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ అంటాం. అండ్ నెక్స్ట్ గామా ఏ ఈజ్ నథింగ్ బట్ అపరెంట్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ అపరెంట్ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ గామా ఆర్ లేదా గామా జీ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్లాస్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్లాస్ అని కూడా చెప్తాం. సో ఇక్కడ మనకి 2 కండిషన్ తీసుకోవాలి, అపరెంట్ అండ్ రియల్ ఎక్స్పాన్షన్. సో రియల్ ఎక్స్పాన్షన్ అంటే ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ అపరెంట్ ఎక్స్పాన్షన్. అంటే మనం తీసుకున్న కంటైనర్లో సమ్ టైమ్స్ హీట్ ఇస్తున్నప్పుడు కంటైనర్ కూడా కొంత ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు లెవెల్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. ఈ డిక్రీజింగ్ ప్రాసెస్లో మనం కరెక్ట్గా మెన్షన్ చేయలేం కాబట్టి గామా ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు గామా ఏ ప్లస్ గామా జీ అని రాస్తాం, లేదా గామా ఏ ప్లస్ గామా జీ అంటే క్యూబికల్ ఎక్స్పాన్షన్ అని రాయొచ్చు కాబట్టి 3 ఆల్ఫా కూడా రాస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ లిక్విడ్స్లో మనం మోస్ట్లీ డిస్కస్ చేసే ఫార్ములా అంటే ఇది. మళ్ళీ ఇక్కడ గామా ఏ గామా ఆర్ ఎలా డిఫైన్ చేస్తాం, వీ హ్యావ్ ఏ సేమ్ ఫార్ములా V2 మైనస్ V1. ఓకే, V2 మైనస్ V1 ఇంటూ డెల్టా టీ, V2 మైనస్ V1 ఇంటూ డెల్టా టీ టెంపరేచర్ వాల్యూ. అండ్ గామా ఆర్ అంటే కూడా అంతే, V2 డాష్ మైనస్ V1 బై V1 ఇంటూ డెల్టా టీ. V2 డాష్ అని ఎందుకు రాశాను, ఇక్కడ చేంజ్ అవుతున్న వాల్యూమ్ అనేది డిఫరెంట్ కంపేర్ టు ద అపరెంట్ ఎక్స్పాన్షన్. సో వీటి వాల్యూస్ అనేటివి మనకి క్లియర్గా ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి. ఎందుకంటే ఫాస్ట్గా మనకి ఎక్కువ లెంతీ అవ్వద్దని చేస్తున్నాం. ఆల్ఫా అంటే కూడా మనకి సేమ్ ఫార్ములా 3 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఇస్తుంటారు, లేదా ఆల్ఫాకు మనకి డెఫినేషన్ రావాలి అంటే L2 మైనస్ L1 బై L1 ఆఫ్ డెల్టా టీ అని రాస్తాం. దట్ వీ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ ఓరియంటెడ్గా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ వస్తుంది. అనామలస్
బిహేవియర్ ఆఫ్ వాటర్. ఈ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఎలా ఉంటుంది అంటే ఏంటి ఈ అనామలస్ బిహేవియర్ అంటే ఏంటి? ఓన్లీ వాటర్కి మాత్రమే. సో ఎప్పుడైనా సరే హీట్ ఇస్తున్నప్పుడు ఫ్లూయిడ్కి అండ్ సాలిడ్కి ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది ఎక్సెప్ట్ వాటర్. సో వాటర్ కాకుండా ఎనీ ఫ్లూయిడ్కి మనకు హీట్ ఇస్తున్నామంటే ఆ ఫ్లూయిడ్ లేకపోతే లిక్విడ్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఎక్సెప్ట్ వాటర్. సో వాటర్ మాత్రం ఎక్స్పాండ్ కాదు. ఎక్కడ అంటే పర్టికులర్లీ 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మధ్య వాటర్ అనేది కాంట్రాస్ట్ అవుతుంది. సో వాటర్ విల్ బీ కాంట్రాస్ట్ అంటే కంప్రెస్ అవుతుంది అన్నట్టు. సో జనరల్లీ 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు ఎక్స్పాండ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాటర్ స్లోగా కాంట్రాస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటర్ 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు కాంట్రాస్ట్ అవుతుంది. అండ్ సిమిలర్లీ 4 డిగ్రీ సెల్సియస్ నుంచి 0 డిగ్రీ సెల్సియస్ వరకు ఏమవ్వాలి, అప్పుడు వాటర్ ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఎక్స్పాండ్ అవుతుంది. దట్ ఈస్ అ డిఫరెన్స్. ఓకే, సో జనరల్లీ టెంపరేచర్ కూల్ అవుతున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్ అనేది కాంట్రాస్ట్ అవుతుంది, స్లోగా కాంట్రాస్ట్ అవుతూ 0 డిగ్రీ సెల్సియస్ తర్వాత స్లోగా ఏమైపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ చూడండి 4 డిగ్రీ సెల్సియస్ నుంచి 0 డిగ్రీ సెల్సియస్ వరకు వస్తున్నప్పుడు లిక్విడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటాం. ఈ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ని బేస్ చేసుకొని మనకు అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్లో లైక్ పోన్స్, సీ ఏరియాస్లో ఫ్రీజింగ్ ఉన్న ఏరియాస్లో కావచ్చు, కోల్డ్ కంట్రీస్లో కావచ్చు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు అక్కడ సర్ఫేస్ అంతా ఐస్లా ఫామ్ అయి ఉంటుంది, బట్ కింద మాత్రం లిక్విడ్ ఉంటుంది. సో ఆ లిక్విడ్లోనే ఫిషెస్, లివింగ్ థింగ్స్ అనేటివి బతుకుతున్నాయంటే బికాస్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. దట్ ఈస్ అ డిఫరెంట్ ప్రాపర్టీ ఇన్ ఏ లిక్విడ్స్ అని. నెక్స్ట్ మనకి టాపిక్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ మనకి కంప్లీట్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ మోస్ట్లీ మనకి ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్లో వచ్చే ఈక్వేషన్స్ కావచ్చు, ఏమైనా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో మనం బాగా డిస్కస్ చేయాలంటే టాపిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో మోస్ట్లీ మనకు తెలిసిన లాసే వస్తాయి, బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ ideal gas equation. Boyle's law, Charles law and ideal gas equation is just to expansion of gases. Even though if you give a temperature to the gases, that gases will be expanded. So ఇక్కడ ఎక్స్పాండ్ అవుతున్నాయి అంటే గ్యాసెస్ కూడా డెఫినెట్ షేప్ ఉండదు, కాబట్టి వాటిలో ఓన్లీ క్యూబికల్ ఎక్స్పాన్షన్ లేదా వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లోనే ఎక్స్పాండ్ అవుతాయి. ఇప్పుడు ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు మనకి వచ్చే లాస్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లా ఏంటంటే బాయిల్స్ లా. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లా. ఎట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్, at constant temperature pressure is always inversely proportional to volume and rasam. This is a Boyle's law. Expansion of gases lo discussion cheste. సో ఇక్కడ ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ లేదా ప్రెజర్ ఒకవేళ బాయిల్స్లో అప్లికేషన్స్లోకి వెళ్తే ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లేదా పీవీ ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ రైట్ కాన్స్టెంట్ అని రాయొచ్చు. పీవీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ లేదా P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 అని రాస్తాం. బై P1 బై P2 ఈజ్ ఈక్వల్స్ టు V2 by V1 అని రాస్తాం. దిస్ ఈజ్ అబౌట్ రిలేషన్ ఆఫ్ దిస్ వన్. సో ఇప్పుడు అప్లికేషన్స్లో యూజ్ చేస్తే ఏమవుతాం, ఒక క్విల్ ట్యూబ్ని తీసుకుంటాం, ఆ క్విల్ ట్యూబ్ని డిఫరెంట్ షేప్స్లో యూజ్ చేస్తూ వాటి మీద అప్లికేషన్స్ చేస్తే అంటే వాల్యూమ్ రిలేటెడ్గా రాస్తే పీవీ అనేది. ఫర్ సపోజ్ ఒక క్విల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాం. సో ఇక్కడే ఫార్ములా రాసుకుందాం, క్విల్ ట్యూబ్. సో క్విల్ ట్యూబ్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ పొజిషన్స్లో మనకి క్విల్ ట్యూబ్ చేంజ్ అవుతుంది. యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకుంటాం కాబట్టి P ఇంటూ AL ఇంటూ ఈ కాన్స్టెంట్ చేస్తాం. సో యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియాలో ఏ కాన్స్టెంట్, దట్ ఈజ్ వై ప్రెజర్ ఇంటూ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అవుతుంది. ప్రెజర్ ఇంటూ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం లెంత్ ఓరియంటెడ్గా క్విల్ ట్యూబ్ని ఇలా రొటేట్ చేస్తూ డిఫరెంట్ ఫార్ములాస్ రాస్తాం. సో డిఫరెంట్ ఫార్ములాస్ అనేటివి మనకు అక్కడ ఎక్స్పెరిమెంట్లో చేయొచ్చు. దిస్ ఈజ్ ద క్విల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ చార్లెస్ లా. సో చార్లెస్ లా ఎక్స్పెరిమెంట్ కూడా మనకి 2 కండిషన్లో రాస్తాం. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ that we have temperature, volume of the gas will be always directly proportional to temperature. Next at constant volume raste we have that is pressure is directly proportional to temperature. So ఇవన్నీ ఈక్వేషన్స్ ఒక దగ్గర ప్లేస్ చేస్తూ రాస్తేనే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అని చెప్తాం. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి అంటే
దట్ వీ హ్యావ్ పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఆర్ ఇంటూ టీ. సో ఇక్కడ పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ అని రాస్తాం. ఆర్ అంటే రియల్ గ్యాస్ కాన్స్టెంట్, అంటే ప్రపోర్షనాలిటీ తీసేసినందుకు రాసే కాన్స్టెంట్, అండ్ టీ అంటే టెంపరేచర్ ఓరియంటెడ్గా రాసే ఫార్ములా. ఇక్కడ నుంచే మనకి స్లోగా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఫార్ములాస్ ఎక్స్పాండ్ చేసుకుంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్కి we have, that is PV is equals to n అంటే molecular mass of the gas by molecular weight of the gas into R into T అని కూడా రాస్తాం. ఒకవేళ మాలిక్యులర్ వెయిట్ రిలేటెడ్గా రాస్తే ఇక్కడనే మనకి చాలా గ్రాఫ్స్ వస్తాయి. గ్రాఫ్స్ రిలేటెడ్ కూడా మీకు చాలా వీడియోస్ చేశాను చూడండి అక్కడ. సో ఇక్కడ గ్రాఫ్ రిలేటెడ్ కూడా మాస్ మాలిక్యులర్ వెయిట్, ఇక్కడ M అంటే ఇస్ నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ అండ్ స్మాల్ m is nothing mass of the given gas. ఏదో మాస్ ఆఫ్ ది గివెన్ గ్యాస్ వాల్యూస్ యూజ్ చేస్తూ మనం సాల్వ్ చేస్తాం. ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో మనం యూజ్ చేస్తే. ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తర్వాత మనకి వచ్చే ఫార్ములాస్ చూద్దాం. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తర్వాత ఇక్కడ ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, దట్ వీ హ్యావ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఫార్మ్ వాల్యూస్ 8.314 జౌల్స్, 8.314 జౌల్స్ మనకి joules per mole and per Kelvin. This is the units of real universal gas constant value 8.314. and ఒకవేళ క్యాలరీస్లో రాస్తే ఆర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2 calorie per mole అండ్ పర్ డిగ్రీ సెల్సియస్ అని రాస్తాం. సో మోస్ట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇదే యూజ్ చేస్తాం. సో నథింగ్ విల్ చేంజ్. నెక్స్ట్ మనకి calorimetry ఓరియంటెడ్గా, సో వీ హ్యావ్ దట్ calorimetry ఓరియంటెడ్ ఫార్ములాస్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో కెలోరీమెట్రీలో మోస్ట్లీ డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే స్పెసిఫిక్ హీట్ అండ్ లాటెంట్ హీట్. సో స్పెసిఫిక్ హీట్ దీనికి చాలా కండిషన్స్ ఉంటాయి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. స్పెసిఫిక్ హీట్ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ వన్ ఆఫ్ ది టాపిక్ దట్ వీ హ్యావ్ ఇట్ ఎనీ పర్టికులర్ మాస్ మనం తీసుకున్నప్పుడు, పర్టికులర్ వాల్యూ క్యూ హీట్ ఇస్తున్నప్పుడు, క్యూ హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు, ఆ క్యూ హీట్ ఎనర్జీ అనేది ఫర్ 1 గ్రామ్ ఆఫ్ మాస్ని 1 డిగ్రీ సెల్సియస్ లేదా 1 డిగ్రీస్ రైజ్ చేయడం కోసం చేసే ప్రాసెస్లో స్పెసిఫిక్ హీట్ అనేది వస్తుంది. అంటే ఫర్ సపోజ్ లెట్ టేక్ డీక్యూ హీట్ ఇస్తున్నాం అనుకున్నాం ఒక ఆబ్జెక్ట్. ఈ డీక్యూ హీట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గివెన్ మాస్ అండ్ చేంజింగ్ టెంపరేచర్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, చేంజింగ్ టెంపరేచర్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. అంటే డీక్యూ ఆల్వేస్ మనం ఒక 1 డిగ్రీ సెల్సియస్, ఒకవేళ డెల్టా టీ వాల్యూ 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడం కోసం ఎంత హీట్ ఎనర్జీని ఇవ్వాలి, ఎంత హీట్ ఎనర్జీని ఇచ్చినప్పుడు మనకు డీక్యూ వాల్యూ అనేది వస్తుంది. దట్ ఈస్ ఎమ్ ఇంటూ డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ డిఫరెన్స్లో రాస్తే ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏం రాస్తాం, ఒక ఎస్ అనే స్పెసిఫిక్ హీట్ రాస్తాం. దట్ ఈస్ ఎమ్ ఇంటూ డెల్టా టీ. సో ఎస్ అంటే ఇక్కడ ఏంటి, స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. ఈ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎక్కువగా దేనికి ఉంటే దానికి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. సో స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎక్కువ ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడం కోసం కావాల్సిన హీట్ అనేది కూడా ఎక్కువ రిక్వైర్ అవుతుంది. హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉన్న మెటీరియల్ ఏది అంటే వీ హ్యావ్ ఏ వాటర్కి హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉన్న వాటిది. సో ఎంత 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడం కోసం అంటే చాలా చాలా ఎనర్జీ ఇచ్చినప్పుడు మాత్రమే 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడం కోసం మనం యూజ్ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ వీ హ్యావ్. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్కి డెఫినేషన్ రాస్తే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు dq బై dt ఇంటూ ఎస్. ఇక్కడ ఒకవేళ dq రాసుకుంటే dt రాసుకోవచ్చు, m అని రాస్తాం, 1/m. అగైన్ యూనిట్స్ రాస్తే ఏమవుతుంది, స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ అంటే జౌల్ పర్ కేజీ అండ్ పర్ కెల్విన్స్. సో జౌల్ పర్ కేజీ అండ్ పర్ కెల్విన్స్, దిస్ ఈజ్ యూనిట్స్. టీ టెంపరేచర్లో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ dt అంటే నాట్ ఏ టైం, దట్ ఈస్ అ టెంపరేచర్ రిలేటెడ్ ఫార్ములా. ఆర్ యూ కెన్ రైట్ ఇట్ డెల్టా క్యూ బై డెల్టా టీ అని కూడా రాసుకోవచ్చు, 1/m. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ స్పెసిఫిక్ హీట్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ ఈ కెలోరీమెట్రీలో వన్ మోర్ డెఫినేషన్ వీ హ్యావ్, దట్ ఈస్ లాటెంట్ హీట్. ఇక్కడ మనకి కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ కూడా రాసుకోవాలి. ఎప్పుడైనా సరే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ వీ హ్యావ్, దట్ ఈస్ 1 ఉంటుంది, 1 జౌల్ పర్ కేజీ అండ్ పర్ కెల్విన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వాల్యూ. అండ్ నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్ we have, that is specific heat of steam, that is 0.49 ఉంటుంది. సో అదొకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ లాటెంట్ హీట్ ఓరియంటెడ్గా రాస్తే లాటెంట్ హీట్ ఓరియంటెడ్ ఫార్ములాలో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్లో లాటెంట్ హీట్
సో ఇక్కడ స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అవ్వడం కోసం, ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్లోకి లేదా లిక్విడ్ నుంచి సాలిడ్లో కన్వర్ట్ చేసే ప్రాసెస్లో స్టేట్ ఆఫ్ మ్యాటర్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేసేదాన్ని లాటెంట్ హీట్ అంటాం. దట్ వీ హ్యావ్ హియర్ ఆల్సో ద క్యూ వాల్యూ విల్ బి డిపెండ్స్ ఆన్ మాస్. దట్ మీన్స్ క్యూ డిఫైన్స్ యాజ్ మాస్ ఇంటూ ఎల్. ఇక్కడ ఎల్ అంటే లాటెంట్ హీట్ కాన్స్టెంట్. సో దిస్ లాటెంట్ హీట్ కాన్స్టెంట్ ఆల్సో వి డిపెండ్స్ ఆన్ స్టేట్ ఆఫ్ మ్యాటర్లో డిఫరెంట్ లిక్విడ్స్ నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎల్కి డెఫినేషన్ రాస్తే క్యూ బై ఎం అని రాస్తాం. వీ హ్యావ్ ఏ యూనిట్స్. దట్ యూనిట్స్ యూ కెన్ రైట్ ఇట్ జౌల్ పర్ కేజీ. జౌల్ పర్ కేజీ ఇట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ దిస్ వన్. సో ఇవి యూనిట్స్ ఫార్ములాస్ రాస్తే. అండ్ నెక్స్ట్ మనకి వీటిలో ఇంకొంచెం గుర్తుపెట్టుకోండి, లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ మనకి గుర్తుపెట్టుకుంటే దట్ వీ హ్యావ్ 80 క్యాలరీ పర్ గ్రామ్ అని చెప్తాం. 80 క్యాలరీ పర్ గ్రామ్. అండ్ నెక్స్ట్ లాటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్ గుర్తుపెట్టుకుంటే 540 క్యాలరీ per gram. So this is the value of this one, latent heat of vaporization, latent heat of fusion మనకి ఫార్ములాస్ రాస్తాయి. సో దిస్ ఇస్ అబౌట్ లాటెంట్ హీట్ అండ్ స్పెసిఫిక్ హీట్ రిలేటెడ్. సో వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రీవియస్లో చేసుకున్నాం. సో వీడియోస్ ఒకసారి చూడండి క్యాలరీమెట్రీ రిలేటెడ్. సో నెక్స్ట్ మనకి వీటి మీదనే ఎప్పుడు మనకి ఫార్ములాస్ స్పెసిఫిక్ హీట్ రిలేటెడ్ ఫార్ములాస్ మనకి డిస్కషన్ చేస్తే మనకు అడుగుతుంటాడు. నెక్స్ట్ చేంజ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్కి వచ్చేసామంటే కంపల్సరీ లాటెంట్ హీట్ రిలేటెడ్ ఫార్ములాస్ అడుగుతాడు. అండ్ మనకి ఇక్కడ రెగ్యులేషన్ ప్రాసెస్లో కూడా మనం చేంజెస్ చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ యూస్ చేసే ఎక్స్పెరిమెంట్ ఏమైనా ఉంది అని అంటే వీ హ్యావ్ దట్. నెక్స్ట్ ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో స్పెసిఫిక్ హీట్ అంటే కెలోరీమెట్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే ఎక్స్పెరిమెంట్లో లేదా నెక్స్ట్ వచ్చే టాపిక్లో మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ప్రాసెస్లో కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ ఓరియంటెడ్గా చూద్దాం. హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ లేదా హీట్ ట్రాన్స్ఫర్ ఫార్మేషన్. ఈ ట్రాన్స్ఫర్ ఫార్మేషన్ మనకి 3 టైప్స్లో ఉంటుంది. వన్ ఈజ్ కన్వెక్షన్, కండక్షన్ అండ్ రేడియేషన్. ఫస్ట్ కండక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. కండక్షన్లో చాలా ఫార్ములాస్ వస్తాయి. సో కండక్షన్లో మనకి మోస్ట్లీ మనం డిస్కస్ చేయాల్సింది ఏంది, హీట్ ఫ్లో అనేది వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తుంది. అంటే వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్ హీట్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ మన కండక్షన్లో మనకి మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అండ్ సిరీస్ కనెక్షన్లో, ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఆ ఫార్ములాస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ కండక్షన్లో కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది లేదా ఫస్ట్ క్యూ డిఫైన్ చేద్దాం. క్యూ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజింగ్ టెంపరేచర్ వాల్యూ డెల్టా టీటాతో డినోట్ చేద్దాం. అండ్ ఆల్సో బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్ అండ్ ఆల్సో బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అని రాస్తాం. దట్ ఈస్ క్యూ. అండ్ ఇక్కడ క్యూ డినోట్ చేస్తే ప్రపోర్షనాలిటీ తీసేస్తే వీ కెన్ రైట్ ఇట్ కే. దట్ ఈస్ అ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటాం. అండ్ టీ టైమ్ అండ్ ఏరియా ఇంటూ డెల్టా టీటా లాస్ట్కి రాసుకుందాం బై లెంత్. సో దేర్ ఫోర్ కే డిఫైన్ చేస్తాం. టీ కిందికి వస్తే ఏమవుతుంది, క్యూ బై టీ ద రేట్ ఆఫ్ ఫ్లో అని చెప్తాం. ద రేట్ ఆఫ్ ఫ్లో బై వాట్ ఎవర్ ఏరియా వీ హ్యావ్, ఏరియా అండ్ లెంత్ వాల్యూ మల్టిప్లై అవుతుంది కదా ఎల్ బై డెల్టా టీటా. సో డెల్టా టీటా మీద దిస్ ఇస్ థర్మల్ కండక్టివిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ K is equals to Q by T into L by K into delta theta అని రాసాం. సో ఇక్కడనే మనకి ఒకవేళ 2 మెటల్స్ అనేటివి సిరీస్ కనెక్షన్ లేదా ప్యారలల్ కనెక్షన్లో ఉంటే, సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి కండక్టివిటీ K ఈక్వలెన్స్ ఆఫ్ ది కండక్టివిటీ 2 K1 K2 by K1 plus K2 వస్తుంది సిరీస్ కనెక్షన్లో. నెక్స్ట్ బట్ ప్యారలల్ కనెక్షన్కి వచ్చేసరికి ప్యారలల్ కనెక్షన్లో వీ హ్యావ్ ఎ ఫార్ములా దట్ ఈస్ ప్యారలల్ కనెక్షన్లో K equivalence is equals to K1 plus K2 by 2 అని వస్తుంది. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ప్యారలల్ కనెక్షన్స్లో ఒకవేళ మెటల్స్ కనెక్ట్ చేసినప్పుడు ఎలా చేంజెస్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ కండిషన్ లెంత్ సేమ్ అయినప్పుడు, ఏరియా సేమ్ అయినప్పుడు మాత్రమే చేస్తాం. సో దిస్ ఇస్ అబౌట్ కండక్టివిటీ ప్రాసెస్లో. నెక్స్ట్ సెకండ్ కేసులో కన్వెక్షన్ ప్రాసెస్లో డిస్కషన్ చేస్తే సెకండ్ మనకున్నది ఏంటి, కన్వెక్షన్. అంటే ఇక్కడ పార్టికల్స్ అనేది యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్ వెళ్తాయి కాబట్టి కన్వెక్షన్ కండిషన్లో కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ రాస్తే దట్ వీ హ్యావ్ అ కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ ద రేట్ ఆఫ్ ఫ్లో
ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఇంటూ చేంజింగ్ టెంపరేచర్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. టీటాతో డినోట్ చేస్తే రేట్ ఆఫ్ ఫ్లో అంటాం క్యూ బై టీని. దట్ మీన్స్ ఒకవేళ ప్రపోర్షనాలిటీ తీసేస్తే వీ కెన్ రైట్ ఇట్ హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ కన్వెక్షన్ వాల్యూ హెచ్ ఏరియా ఇంటూ డెల్టా టీటా అని రాస్తాం.